నమస్తే. నేను మీ సూర్య. కంప్లీట్ ఇండియన్ పాలిటీ సిరీస్లో భాగంగా ఈ రోజున ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి షెడ్యూల్స్ గురించి మనం చూద్దాం. ఈ షెడ్యూల్స్ అనేటువంటివి మన కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి మనకి ప్రస్తావిస్తాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి. సో షెడ్యూల్స్ అనేటువంటివి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ షెడ్యూల్ మనం చూస్తే కనుక నేమ్స్ ఆఫ్ ది స్టేట్ గురించి మాట్లాడుతుంది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ యొక్క నేమ్స్ గురించి మాట్లాడుతుంది ఫస్ట్ షెడ్యూల్. ఇంకా సెకండ్ షెడ్యూల్ దగ్గరకు వస్తే రిలేటెడ్ టు ఎమోల్మెంట్స్ అండ్ అలవెన్సెస్ గురించి, ఎమోల్మెంట్స్ గురించి, ప్రెసిడెంట్ యొక్క అలవెన్సెస్ ఎంత, వైస్ ప్రెసిడెంట్ యొక్క అలవెన్సెస్ ఎంత, చీఫ్ జస్టిస్ యొక్క అలవెన్సెస్ ఎంత, వాళ్ళ యొక్క ఎమోల్మెంట్స్ ఎంత, ఇవన్నీ కూడా మనకి ఈ సెకండ్ షెడ్యూల్ అనేటువంటి డిస్కస్ చేస్తుంది. థర్డ్ షెడ్యూల్ దగ్గరకు వస్తే ఓత్ అండ్ ఎఫర్మేషన్. మనకు తెలుసు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేస్తారు. అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావిస్తుంది ఈ థర్డ్ షెడ్యూల్. ఫోర్త్ షెడ్యూల్ దగ్గరకు వస్తే ఎలోకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్. సో ప్రతి రాష్ట్రానికి కూడా కొన్ని రాజ్యసభ సీట్లు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్కి 11 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఇలా జనాభా ప్రాతిపదికన రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉండాలనేటువంటిది ఈ ఫోర్త్ షెడ్యూల్ అనేటువంటిది డిసైడ్ చేస్తుంది. ఫిఫ్త్ షెడ్యూల్ దగ్గర చూస్తే కనుక రిలేటెడ్ టు షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఏవైతే దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంది ఫిఫ్త్ షెడ్యూల్. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కూడా మనకి ఫిఫ్త్ షెడ్యూల్ మెన్షన్ చేస్తుంది. సిక్స్త్ షెడ్యూల్ దగ్గరకు వస్తే రిలేటెడ్ టు ద అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. ఎందుకు ఈ 4 స్టేట్స్ గురించి స్పెసిఫిక్గా మన సిక్స్త్ షెడ్యూల్ మెన్షన్ చేస్తుందనంటే ఈ 4 కూడా పూర్తిగా ట్రైబల్ స్టేట్స్ అంటాం. అంటే ట్రైబల్ పాపులేషన్తో ఉన్నటువంటి స్టేట్స్. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. దానికోసము ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెవెంత్ షెడ్యూల్ చూస్తే డివిజన్ ఆఫ్ పవర్స్. సో సెంట్రల్కి, స్టేట్కి కొన్ని పవర్స్ అనేటువంటి డివిజన్ అవుతాయి. అంటే పూర్తిగా కొన్ని వాటి మీద అధికారము సెంట్రల్కి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, కొన్ని వాటి మీద అధికారము స్టేట్ గవర్నమెంట్స్ ఉంటుంది. అలా ఆ డివిజన్ ఏదైతే పవర్స్ అనేటువంటి డివిజన్ చేసుకున్నామో ఈ డివిజన్ గురించి మాట్లాడుతుంది సెవెంత్ షెడ్యూల్. ఎయిత్ షెడ్యూల్ అనేటువంటిది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. సో మొత్తం చాలా లాంగ్వేజెస్ మనకు ఉన్నాయి, కానీ అందులో 22 లాంగ్వేజెస్ మాత్రమే మనము రికగ్నైజేషన్గా చెప్పుకుంటాం. అందులో మన తెలుగు కూడా ఒకటి. తర్వాత 9th షెడ్యూల్ చూస్తే యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది స్పెసిఫికల్గా కొన్ని యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి గురించి మాట్లాడుతుంది. ఈ 9th షెడ్యూల్ గురించి మనము ఇంకా ఎక్స్ప్లెయిన్గా నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ 9th షెడ్యూల్లో ఏదన్నా ఎందుకు తీసుకొచ్చారనంటే ఈ షెడ్యూల్ ద్వారా మనకి ఏదన్నా ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని ఈ షెడ్యూల్లో పెట్టడం ద్వారా జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది లేకుండా చేయాలని ప్రభుత్వాలు అప్పుడు ఈ షెడ్యూల్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ షెడ్యూల్ తర్వాత 1973 కేశవానంద భారతి కేసు తర్వాత ఈ షెడ్యూల్లో ఏ యాక్ట్ రెగ్యులేషన్ ఉన్నా సరే, యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టినా సరే అవి కూడా జ్యుడిషియల్ రివ్యూలోకి వస్తాయని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో 9th షెడ్యూల్ గురించి నేను స్పెసిఫికల్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. 10th షెడ్యూల్ వస్తే కనుక డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. సో ఎవరండి మెంబర్స్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు. వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు డిస్క్వాలిఫికేషన్ అవుతారు? ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళిపోవడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి గొడవ ఇదే. ఏంటి? బీఆర్ఎస్లో గెలిచినటువంటి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది 10 మంది వరకు. వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఈ యొక్క చట్టం ద్వారా వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ చేయాల్సి వస్తుంది. సో ఈ డిస్క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ చూద్దాము. అయితే ఈ డిస్క్వాలిఫికేషన్ కోసం 10th షెడ్యూల్ మనం చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్ 11th పంచాయతీస్ గురించి మాట్లాడుతుంది. మనకు తెలుసు లోకల్ బాడీ గవర్నమెంట్స్ అనేటువంటివి పంచాయతీలు, మున్సిపాలిటీలు ఉంటాయి. 11th షెడ్యూల్ ఏమో పంచాయతీల గురించి, 12th షెడ్యూల్ ఏమో మున్సిపాలిటీస్ గురించి ప్రస్తావిస్తుంది. ఇది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీలు వచ్చాయి. 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 12th షెడ్యూల్స్ వచ్చాయి, అదే మున్సిపాలిటీస్ వచ్చాయి. ఈ యొక్క పంచాయతీలు, మున్సిపాలిటీల గురించి స్పెసిఫికల్గా మెన్షన్ చేస్తుంది. వాటి యొక్క పవర్స్, గ్రామ సభ, వాటి యొక్క రిజర్వేషన్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పంచాయత్స్, ఇవన్నీ కూడా రకరకాల సబ్జెక్ట్స్ గురించి ఈ షెడ్యూల్స్ అనేటువంటివి మాట్లాడతాయి. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్స్.
డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం 9th షెడ్యూల్ అనేటువంటిది కొద్దిగా ఎలాబొరేటెడ్గా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.